నమస్కారం అండి. మనది వచ్చేసి ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. ఇవన్నీ పక్షిగూళ్ళు. అంటే ఇవాళ టాపిక్ ఏందంటే, చాలామంది అడిగే క్వెషన్ ఏందంటే, పక్కనంతా కెమికల్ ఫార్మింగ్ చేస్తే మనకి ఎఫెక్ట్ అయితదా? అనేది ఒక బిగ్ క్వెషన్ అన్నట్టు. దానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు మన చుట్టుపక్కలంతా కెమికల్ వ్యవసాయం చేస్తారు. కంప్లీట్ అన్ని మందులు వాడతారు. గుళికలు ఎన్ని వాడాలో అన్ని వాడతారు. అయినా గానీ మనకి పిట్టలు గానీ, ఆరుద్ర పురుగులు గానీ, నత్తలు గానీ, సీతాకోక చిలుకలు గానీ, కప్పలు అట్లా అనేక రకాలైన జీవరాశి బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. కాబట్టి దాని ప్రభావం 1% కూడా లేదని చెప్పొచ్చు. ఈ ముఖ్యంగా ఏందైతే ఎప్పుడైతే పిట్టలు మనకు ఎక్కువ వస్తాయో, దానివల్ల పురుగులు అనేది చాలా కంట్రోల్ ఉంటదన్నట్టు. ఇప్పుడు బొంత పురుగులు ఒక మునిగ చెట్టు పెట్టేసి మొత్తం కొట్టేస్తుంటారు సిటీలో. బొంత పురుగులు ఎక్కువైనాయి, పక్క వాళ్ళు తీసేయాలని ఇబ్బంది పెడుతుంటారని. అయితే ఇక్కడ చూడండి, మన దగ్గర దాదాపుగా ఒక 1500 మునిగ చెట్లు ఉంటాయి. ఒక్కదానికి కూడా బొంత పురుగు ఉండదు. ఎందుకు అంటే ఎప్పుడైతే పిట్టలు ఉంటాయో దాన్ని కంట్రోల్ చేస్తాయి. అంటే జీవ వైవిధ్యం ఉన్నది అంటే అక్కడ అన్నీ కూడా సమపాలలో బతుకుతాయి. ఏది కూడా అంత ప్రకృతిని పాడు చేయడం అనేది ఉండదు. కాబట్టి మనకు ఎంత పక్కన ఎంత కెమికల్ వాడినా, ఇప్పుడు మన చుట్టుపక్కలంతా కెమికల్ వాడుతున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు కూడా నిర్భయంగా ఆ డౌట్ ఏం పెట్టుకోకుండా మీరు ప్రకృతి వ్యవసాయం హ్యాపీగా చేసుకోవచ్చు. ధన్యవాదాలు.